ఇది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అంకురార్పణ చేసిన గడి. హింసకు వ్యతిరేకంగా నిలిచిన పోరాట క్షేత్రం. ఓ బందగి, ఓ కొమురయ్య, ఓ ఐలమ్మల వీరత్వానికి చారిత్రక జ్ఞాపకం. శతాబ్దాల నాటి అరాచకత్వానికి నిలువెత్తు సాక్ష్యం. అలాంటి ఓ చీకటి జ్ఞాపకమే వరంగల్ జిల్లాలోని విసునూరు గడి. గడి అంటే ఓ అద్భుత కట్టడం కాదు, ఓ పెద్ద నిర్మాణము కాదు, ఓ పాలనా వ్యవస్థకు మూల కేంద్రం. గడీల గురించి మాట్లాడుకోవడం అంటే ఆ వ్యవస్థ గురించి మాట్లాడుకోవడమే. తెలంగాణలో ఎన్నో గడియలు ఉన్నప్పటికీ దాన్ని పాలించిన ధోరణి బట్టి, ఆ ప్రాంతంలో జరిగిన తిరుగుబాటుని బట్టే దాని స్థానం ఉంది. ఒకప్పుడు గుతుపలతో జరిగిన పోరాటాన్ని సాయుధ పోరాటంగా మార్చిన గడి విసునూరు గడి. వరంగల్ జిల్లా జనగాం తాలూకాలో విసునూరు, కడివెండి రెండు చిన్న గ్రామాలు. ఇవి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పునాదులు వేసిన గ్రామాలు. బాంచన్ని కాల్మొక్తా నుంచి బందూకు పట్టి తిరుగుబాటు మొదలైంది ఇక్కడ్నుంచే. గడీల్లో దొరలకు వణుకు పుట్టించిన వీరులు జన్మించిన ప్రదేశం. తెలంగాణ ప్రాంతంలోని అన్ని గడీల చరిత్ర ఒకటైతే అన్నింటికీ మించిన విప్లవ చరిత్ర ఈ గడీకి ఉంది. రామచంద్రారెడ్డి అనే ఓ దేశ్ముఖ్ సాగించిన చీకటి అరాచకాలపై జరిగిన తిరుగుబాటు చివరకు దొరల అంతానికి గడీల గతిని మార్చేసింది. విసునూరు గడి గురించి తెలుసుకోవాలంటే ముందుగా రాపాక రామచంద్రారెడ్డి కుటుంబ అరాచకాలను గుర్తు చేసుకోవాలి. రామచంద్రారెడ్డి నైజాం పాలనలో విసునూర్ దేశ్ముఖ్. ఈయన పాలనలో 60 గ్రామాలు ఉండేవి. ఈయన తల్లి పేరు జానమ్మ. ఈమెను అందరూ దొరసాని అని పిలిచేవారట. భర్త చనిపోయిన తరువాత చాలా కాలం పాటు ఈ ప్రాంతాన్ని ఆమె రాజులా ఏలింది. ఈ గడి నిర్మాణం వెనుక కూడా కథ ఉంది. మొదట ఓ ఇంటిని ఆక్రమించి తరువాత చుట్టుపక్కల ఇళ్లన్నీ కూల్చివేయించి ఈ గడిని నిర్మించిందట జానమ్మ. అయితే తెలంగాణలోని మిగిలిన గడీలకు దీనికి చాలా తేడా కనిపిస్తుంది. పెద్ద కట్టడంలా కనిపించకపోయినా చుట్టూ పెద్ద ప్రహారీ గోడ మాత్రమే కనబడుతుంది. దీన్నే గడి అని పిలుస్తున్నారు. ఇక్కడ రోడ్డుకు ఒకవైపు దొరసాని నివాసం, మరోవైపు ఆమె అనుచరుల ఇళ్లు, ఇంకోవైపు ధాన్యాగారం ఉన్నాయి. వాస్తవానికి గడి అంటే దొరల నివాసం కాదు, ఓ అరాచక పాలనా వ్యవస్థకు అది మూల కేంద్రమని ఈ గడి చరిత్ర చెబుతోంది. విసునూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి గారి తల్లి జానకమ్మ, కోనారెడ్డి గారి భార్య. ఆమె గారు కొడుకేమో విసునూరులో ఉండేది. ఆమె కడవెండిలో వచ్చి వ్యవసాయం చేసుకున్నది. ఆమెకు సనాతనంలో కొంత భూమి ఉండే, వీళ్లకు చాలా కొద్ది మొత్తంలో ఉండే. ఆమె వచ్చి ఒక గౌన్లలో ఇల్లు కొని దాన్ని గడిగా నిర్మించుకున్నది ఇక్కడే. ఇక అదొక చిన్నపాటి ఛత్రసాల భవంతి కదా, దాని వెనుక ఒకరి ఇల్లు ఉండే, శాలోళ్ళ ఇల్లు. వాళ్ళని ఏదో బెదిరించి వాళ్ళ ఇల్లు ఆక్రమించుకున్నది. దానిపైన ఇంకొక ఇల్లు ఉండే, దాన్ని ఆక్రమించుకుంది. ఇక్కడి నుంచి ఒక 2-3 ఇండ్లు లేపి మొత్తం గడి అంతా ఆమె కంట్రోల్లో పెద్దగా చేసుకున్నది. విశాలంగా ఇంటి ముందర ఒక శాల ఆయనకి ఏదో తగాదలో ఇరుక్కుంటే పాపం ఆయనను బెదిరించి ఆయన ఇల్లు కూడా ఆక్రమించుకొని ఆమె దగ్గర ఉండే అటువంటి గుండాలకు షెల్టర్గా ఏర్పాటు చేసుకున్నది. పక్కకు ఒక ప్రదేశంలో పెద్ద కోట గట్టి ధాన్యాగారానికి ఏర్పాటు చేసుకున్నది. ఈ ఊరిలో నడిబొడ్డున ఎటు చూసినా మొత్తం గడి, ఆమె ధాన్యాగారం, గుండాలుండే వసతి అంతా ఆమె అట్టహాసమే కనపడేది. ఇక్కడి నుంచి ఎవడు ధైర్యంగా నడిచిపోవడం కూడా కొద్దిగా భయకంపితంగానే ఉండేది. జానమ్మ తరువాత దేశ్ముఖ్ బాధ్యతలు ఆమె వారసుడు రాపాక రామచంద్రారెడ్డి చేపట్టాడు. ఈయన
40,000 ఎకరాలకు భూస్వామి. చుట్టుప్రక్కల ఉన్న భూమంతా ఈయనదే. 1935 తరువాత ఈ గడిని నిర్మించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ గడిలోకి ఎవర్నీ అనుమతించడం లేదు. గడి ముందున్న పెద్ద గేటుకు ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. ఇందులో అప్పటి కుటుంబీకులు ఎవరూ ఉండడం లేదు. ఈ దొర వారసులంతా వ్యాపారస్తులుగా ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. అయితే ఈ గడి పునాదుల్లో చాలా దారుణాలు ఉన్నాయట. దీని నిర్మాణం కోసం ఊరుకు ఊరునే పక్కకు తరలించాడు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ గడి స్థానంలో ఉన్న ఇళ్లన్నింటినీ ఖాళీ చేయించి గ్రామస్తులతోనే గడి నిర్మాణ పనులు చేయించాడట దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి. ఆయన ఇల్లు అందరూ ఉండలేక మామూలుగా సెంటర్లో కొద్దిగా మామూలుగా ఉండేది. ఇక ఆ ఇల్లు కట్టడానికి ఊళ్ళో అదే ఊరు ఉన్నట్టు మొత్తం ఊరు అదే. ఇక అందరిని లేపిన నుంచి ఈ బిల్డింగ్ కట్టుడు జరుగుతూనే ఉంది, ప్రహరీ గోడ కట్టుడు జరుగుతూనే ఉన్నది. అందులో దాదాపుగా 80% విలేజ్ ఆ కాంపౌండ్లోనే ఉండే. విసనూరు గడి నిర్మాణానికి అప్పట్లోనే 2 లక్షలకు పైగా ఖర్చయిందట. అంటే ఇప్పట్లో అయితే 100 కోట్లకు పైగానే అన్నమాట. ఈ గడి నిర్మాణం కోసం విసనూర్, వలిమడి, చెన్నూర్, లక్ష్మీనారాయణపురం, వావిలాల, కోలుకొండ, దేవరుప్పల గ్రామాల్లో వేలాది చింత చెట్లను, తుమ్మ చెట్లను నరికించాడు. ప్రత్యేకంగా ఇటుక బట్టి, సున్నపు బట్టీలు తయారు చేయించాడు. ఈ గడి కోసం ప్రత్యేకంగా రంగూన్ నుంచి టేకును, బెల్జియం నుంచి అద్దాలు తెప్పించారు. 4 ఎకరాల భూమిలో 3 స్విమ్మింగ్ పూల్స్ తో కట్టిన కోట ఇది. ఇక దాని స్ట్రక్చర్ అంటే గ్లాస్ వర్క్ ఒక కంట్రీ నుండి, వుడెన్ వర్క్ ఒక కంట్రీ నుండి ఈ విధంగా తెప్పించుకున్నాడు అని. ఆ కంట్రీ గ్లాస్ వర్క్ మొత్తం బెల్జియం, వుడెన్ వర్క్ రంగూన్. ఇప్పుడు ప్రపంచంలో ఫైనెస్ట్ టేక్ వుడ్ ఆ రంగూన్. ఆ విధంగా మన గడిలా అందులో 3 పర్మనెంట్, ఇది మన దేవస్థానాలలో ఉండేటువంటి కోనేరు టైప్ అవి 3 ఉన్నాయి. మంచినీళ్ళ బావి, సపరేట్ జనరేటర్. దీన్ని శుభ్రం చేయడానికి 100 మంది పనివాళ్లు ఉండేవారట. 1942లో పూర్తయిన ఈ గడిలో అప్పటికే అందుబాటులో ఉన్న అన్ని ఆధునిక సౌకర్యాలు ఉండేవి. అప్పట్లోనే రామచంద్రారెడ్డి ఇంగ్లాండ్ నుంచి కారు, రైఫిల్ తెప్పించుకున్నాడు. విసనూరుకు సరైన రోడ్డు కూడా లేని ఆ రోజుల్లోనే ఆయన కారు మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు. నిజాం నవాబు తర్వాత కారు ఉన్నది విసనూరు రామచంద్రారెడ్డికేనట. దీన్ని సూర్యాపేట దగ్గర సీతారామపురం అనే గ్రామంలో పార్క్ చేసి అక్కడి నుంచి ఎడ్లబండి మీద విసనూరు వచ్చేవాడట. ఆయన వస్తున్నాడంటేనే జనం గజగజ వణికేవాళ్లు. ఈ ఊరి గ్రామస్తులు ఇప్పటికీ ఆయన ప్రయాణం గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి కడవెండి టు విష్ణూరు పోతుండేది. ఆయన పోతున్నప్పుడు ఆయన ముందు ఒక 10-15 మంది గుండాలు, వెనుక పని బాటలోళ్ళంతా సాగలి, మంగలి, కుమ్మరి, కమ్మరి అంతా, ముందట కచ్చరం బండ్లు, ఆ ముందటోళ్ళు బరిసెలు, కత్తులు పట్టుకొని పోతుంటే ఇక్కడి నుంచి అక్కడి దాకా చూసే జనం వీడు వస్తుండంటేనే పక్కలకు తప్పుకొని పోయేది. కిరాదు ఏం చేసినా ఎవడేం అడిగేటోళ్ళు లేడు కదా, భయపడే పక్కకు పోతుండేది. ఈయన ప్రయాణం చేస్తుండే. అట్లా కొంతకాలం అయిన తర్వాత ఒక జీపు కొనుక్కున్నాడు. ఆ తర్వాత ఇక జీపు కొన్న తర్వాత 2 12 బోర్ తుపాకీలు పెద్ద పెద్దవి 303లే. తర్వాత వెనుక కొంత గుండాలు, తను జీపు వచ్చేది. ఈ ప్రకారంగా కొంతకాలం జరిగింది.
గడి దగ్గరకు వెళ్ళగానే మొదట మనకు కనపడేది ఎత్తైన ప్రహారీ గోడ. ఈ గోడ దాటి ఎంతటి వారైనా లోనికి వెళ్ళలేరు. ప్రహారీ లోపల విశాలమైన విలాసవంతమైన భవనం నిర్జీవంగా కనిపిస్తుంది. ఇప్పుడు శాంతి నిలయంగా, జీవం లేని శవంగా కనిపిస్తున్న ఈ భవనానికి చాలా నెత్తుటి మరకలు ఉన్నాయి. గడి లోపలి గాలిలో వందలాది మంది ఆర్తనాదాలు కలిసిపోయాయట. ముఖ్యంగా రామచంద్రారెడ్డి తల్లి, కుమారుడు చేసిన అరాచకాల గురించి ఇప్పటికీ ఇక్కడ ఎవరిని కదిలించినా కథలు కథలుగా చెబుతారు. ఈ గడిలో అడుగు పెట్టాల్సి వచ్చిందంటే ఏదైనా తప్పు చేసిన వాళ్లు శిక్ష కోసమే వెళ్లేవారన్నమాట. జానమ్మ హయాంలో గ్రామంలో చాలా అరాచకాలు జరిగాయట. పేదల భూముల్ని లాక్కోవటం, వెట్టి చాకిరీ చేయించుకోవటం, పంటలు లాక్కోవడం, దౌర్జన్యాలు చేయటం, ఎదురు తిరిగిన వారిని అంతం చేయడం వంటి అరాచకాలతో హింసించిందట. అప్పట్లో దేశ్ముఖ్ కింద ఉన్న గ్రామాల్లో ఎవరిని కదిలించినా ఆనాటి దొరల అక్రమాలు, వాళ్లపై చేసిన తిరుగుబాటు గురించే ప్రస్తావిస్తారు. ఆడ మోగ ఇక కుల వృత్తులు, చాకలి, మంగలి, కుమ్మలి వీళ్ళందరూ ఎట్టి చేయించుకున్నది. అది బలవంతంగానే, కానీ వీళ్ళు బ్రతకలేక ఎట్టి చేసింది ఏం కాదు. అది ఆమె భయానికి ఎట్టి చేశారు వీళ్ళు. దొరసాని ఇంటింటికి బలవంతంగా ధాన్యాన్ని పంచి వాటికి వడ్డీ వసూలు చేసిందంటారు. వడ్డీ ఇవ్వలేని వారి భూమిని ఆక్రమించుకుని వారితో నిర్బంధంగా పని చేయించుకునేదట. గ్రామంలో కులవృత్తుల వాళ్లకు కూడా పన్ను విధించి వేధించేదని తెలుస్తోంది. ఆమెకు పండిన గల్ల అంతా కూడా జనం మీద ఇంటికి పోసిపోయేది. ఒక కాలంలో దీనికి ఎక్కరుందా అని కావాలన్నోనికి కాదు, ఇంటింటికి బలవంతంగా పోసిపోయేది. అది ఆ గాసాన్ని మళ్ళీ పంటలు పండినాక బలవంతంగా ఆమెకి ఇష్టం వచ్చిన ధర పెట్టి వసూలు చేసేది. జానమ్మ తరువాత వచ్చిన రామచంద్రారెడ్డి విసునూరులో పెద్ద ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తనకు రక్షణగా పోలీస్ స్టేషన్ కూడా నిర్మించాడు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈయన చుట్టూనే ఉండేలా చూసుకున్నాడు. 60 గ్రామాల్లో ఎవరు నోరెత్తినా పోలీస్ స్టేషన్లో చితక బాదేవారు. ఆ కాలంలో మనుషుల్ని 2 జాతులుగా పరిగణించేవాళ్లు. అగ్రకులాలు, కింది స్థాయి కులాలు. వీళ్లలో అగ్రకులాలన్నీ దొరకు సపోర్ట్ చేస్తే కింది కులాలన్నీ అగ్రకులాలకు ఊడిగం చేసేవన్నమాట. ఈ క్రమంలో దొర పెంచి పోషించిన వర్గాలన్నీ ఆయన కుటుంబం చేసే అరాచకాలకు అండగా నిలుస్తూ వచ్చాయి. సెకండ్ డామినేటింగ్ ఫార్మర్ సొసైటీ వీళ్ళు వెల్మాస్. వీళ్ళది వేరు, వీళ్లకు ఉన్నది గౌరవం. వీళ్ళ గౌరవానికి ఆయన భంగం కలిగించలేదు, కలగనీయలేదు. కొన్ని ఊళ్ళల్లో ఎట్లుంటుందంటే అంత కొత్త కోఆర్డినేషన్ లేకుండా వీళ్ళకు మాత్రం ఇన్సల్ట్ జరిగే పరిస్థితి ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లింగాల కనుపరి ఉంది, అక్కడ వెల్మాస్ వాడు ఎకరం ఉన్నా, ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వరంగల్ జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కానీ వెల్మా ఎకరం ఉన్నవాడు దొరికి. ఇదిలా ఉంటే రామచంద్రారెడ్డి హిందూ సాంప్రదాయాలు పాటించినా బయటకు మాత్రం పైజమా, షేర్వాణి, కుచ్చుటోపీ ధరించేవాడు. నిజామును మెప్పించడానికి తన వేష భాషలు మార్చి విధేయత చూపించేవాడు. భారతదేశంలో ప్రధానమైంది భూమి. భూమి ఒకరి చేతి నుండి మరొకరి చేతికి ఎలా మారిందనేదే కీలక అంశం. కడివెండి అనే ఒక గ్రామాన్ని పరిశీలిస్తే 1920లో కేవలం 32 ఎకరాలు సాగు భూమి ఉన్న దొర కుటుంబం 1930 నాటికే 450 ఎకరాలు సంపాదించింది. ఇది కేవలం ఒక గ్రామం చరిత్ర మాత్రమే. అదే దొర కుటుంబం కింద 60 గ్రామాలున్నాయి. అంటే అప్పటి పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. 1920లో 32 ఎకరాలు ఉన్న రామచంద్రారెడ్డి కుటుంబం 1930 నాటికి
450 ఎకరాలు సంపాదించారు. దొరసాని జానమ్మతో పాటు పోలీస్ పటేల్ ధర్మారావు 150 ఎకరాలు, పట్వారి నరసింహారావు 160 ఎకరాలు, మాల్ పటేల్ సీతారామరావు 150 ఎకరాలు ఆక్రమించుకున్నట్టు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. అప్పట్లో విసనూరులో జరుగుతున్న అరాచకాలను, అన్యాయాన్ని ఎదిరించి చరిత్రలో నిలిచాడు ఓ ముస్లిం యువకుడు. దొరపై తిరుగుబాటు అన్నది ఇక్కడ్నుంచే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. నైజాం దాసులుగా చలామణవుతూ దేశ్ముఖ్ల పేరుతో ఎదురు లేకుండా రాజ్యమేల్తున్న పరిస్థితుల్లో కామారెడ్డి గూడానికి చెందిన ఓ పేద ముస్లిం యువకుడు వీరిని ఎదిరించి పోరాడాడు. చివరకు దొరల చేతిలో బలయ్యాడు. అతని పేరే షేక్ బందగి. విసనూరు దొర అనుచరుడు ఫకీర్ అహ్మద్ భూమి పంపకంలో బందగీకి అన్యాయం చేశాడు. దీనిపై బందగి కోర్టుకు వెళ్లాడు. బెదిరింపులకు లొంగకుండా న్యాయ పోరాటంలో గెలిచాడు. కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉంటుందని ముందే ఊహించిన దొర బందగీని నడి రోడ్డులో హత్య చేయించాడు. బందగీ పోరాటం తర్వాత కాలంలో అనేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. బందగీ జీవితంపై రకరకాల పాటలు, నాటకాలు ప్రచారంలోకొచ్చాయి. బందగీ తర్వాత కడివెండి దొరల దౌర్జన్యంపై తిరుగుబాటు చేసిన మరో యోధురాలు చాకలి ఐలమ్మ. భూమి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఐలమ్మ తెగువ చరిత్రకెక్కింది. దొరను ఎదిరిస్తే కష్టాలు తప్పవని తెలిసినా ఆమె తన పంథాన్ని వదల్లేదు. ఐలమ్మ కౌలుకు సాగు చేస్తున్న భూమిలో పంటను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించాడు విసనూరు దొర. ఆ ప్రయత్నాన్ని అడ్డుకొని దొర అనుచరుడు వెంకట్ను తరిమికొట్టింది. అనేక నిర్బంధాల మధ్య భీమ్రెడ్డి నేతృత్వంలో జరిగిన పోరాటంతో ఐలమ్మ తన పంటను రక్షించుకుంది. దొరల ప్రైవేట్ సైన్యాన్ని ఎదిరించి ఆమె చేసిన పోరాటం చాలా మందికి ధైర్యాన్నిచ్చింది. ఆంధ్ర మహాసభ నాయకుల అండతో ఐలమ్మ తన ఇంటినే పోరాట కేంద్రంగా మార్చింది. పాలకుర్తి సమీప గ్రామాలు, తాండాల్లో దేవులపల్లి, భీమ్రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి ఎందరో నాయకులు ప్రజలకు అండగా నిలిచారు. వారిలో ఉద్యమ స్ఫూర్తి రగిలించారు. చివరకు గడీలపై తిరుగుబాటుకు ప్రజల్ని సిద్ధం చేశారు. ఈ సంఘటన గడీల వ్యతిరేక ఉద్యమానికి నాంది అయింది. ఐలమ్మ భూ పోరాటంతో కంగుతిన్న దొర కడివెండిలో సంఘం నాయకులపై దాడికి దిగాడు. 1946 జూలై 4న కడవెండిలో సంఘం నాయకుల ఇళ్లపై దొర మనుషులు రాళ్ల దాడి చేశారు. దీంతో ప్రజలు ఊరేగింపుగా గడి దగ్గరకు వెళ్లారు. అప్పటికే గడిలో కాపు కాసిన గూండాలు లోపల నుంచి కాల్పులు జరిపారు. ఆ బుల్లెట్ నేరుగా దొడ్డి కొమరయ్య కడుపులోకి దూసుకుపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆ కార్యాలయం చెల్లి ఇక్కడికి దాదాపు అందరు రైతులు కానీ, తర్వాత గొల్లకొమ్మలు కానీ అందరు కూడా ఈ ఊరేగింపుకు ప్రధానంగా అంటే గ్రామ పంచాయతీ దగ్గర ఏదైతే ఉన్నదో ఆ స్థలం గడి దగ్గరికి, ఇప్పుడైతే ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో దాని దగ్గర ఉండబడేటటువంటిది ఆనాటిది విష్ణువు దేశముఖది. విష్ణువు దేశముఖ్ తరిమి కొట్టాలా లేకపోతే వాడిని ఇక్కడి నుంచి పారదోడనే ఉద్దేశంతో ఇక్కడ ఊరేగింపు జరుపుతున్నారు. ఆ జరుపుతున్న క్రమంలో ఇక్కడి నుంచి అతని యొక్క గుండాలతో ఏదైతే ఉన్నారో గుండాలు ఉండబడే గడి నుంచి వెళ్ళి వీళ్ళు మా మీదకి వస్తున్నారనే ఉద్దేశంతోనో లేకపోతే ఏ విధంగానో వీళ్ళు మొదలే అంచాలనే ఉద్దేశంతో ఇక్కడ 1946 జూలై 4న కాల్పులు జరిపినారు. ఆ కాల్పుల్లో ప్రథమంగా దొడ్డి కొమరయ్య, దొడ్డి మల్లయ్య, మంగళి కొండయ్య వీళ్ళకు తుపాకుల గుండ్లు బలైనరు. ఆ బలైన దాంట్లో వాళ్ళకు దెబ్బలు తగిలినవి, వాళ్ళు పడిపోవడం జరిగింది. దొడ్డి కొమరయ్యను ఆనాడు 46లో అతని పొట్టలకు దూసుకుపోయింది గుండు, అతను నేల పడిపోయిండు. ఆ రోజు దొడ్డి కొమరయ్యతో పాటు అతడి అన్న
దొడ్డి మలయ్య, మంగలి కొండయ్య, నర్సయ్య కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ ఘటనలో చాలా మందికి గాయాలైనా వెనుకడుగు వెయ్యలేదు. దీంతో రామచంద్రారెడ్డి కొడుకు బాబుదొర 200 మంది ప్రైవేట్ సైన్యంతో ప్రజలపై విరుచుకుపడి విచక్షణారహితంగా దాడులు చేయించాడు. ఈ గడికి ఎంత చరిత్ర ఉందో ఇక్కడ నేలకు అంతే చరిత్ర ఉంది. తెలంగాణ పోరాటాన్ని మలుపు తిప్పిన నేల ఇది. పోరాటాన్ని నేర్పిన గడ్డ ఇది. ఎంతో సాహిత్యాన్ని సృష్టించిన ప్రాంతం ఇది. ఇక్కడి పాటలు, గేయాలు, నాటకాలు ప్రతిజ్ఞలై ఊరూరిని కదిలించాయి. దొడ్డి కొమరయ్య సంఘటన తెలంగాణ పోరాటాన్ని సాయుధ పోరాటంగా మలుపు తిప్పింది. కడివెండి, విసునూరు, పాలకుర్తి గడిలకు వ్యతిరేకంగా ఎగిసిన ఈ మహత్తర ఉద్యమంలో ప్రతి గ్రామం కీలక పాత్ర పోషించింది. దారుణాలతో విసిగి వేసారిన జనాలు, స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉద్యమ బాట పట్టారు. చివరకు గడిపై తిరగబడ్డారు. అత్యంత క్రూరుడిగా పేరున్న దొరకొడుకు బాబుదొరను జనగాం దగ్గర పట్టుకుని కొట్టి చంపేశారు. ఈ సంఘటన తరువాత రామచంద్రారెడ్డి ఈ గడిని వదిలి హైదరాబాద్ వెళ్లిపోయాడు. కొన్నేళ్ల తర్వాత తన వేష భాషల్ని మార్చుకుని గ్రామంలో అడుగుపెట్టాడు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు ఆక్రమించిన పేదల భూముల్ని తిరిగి వాళ్లకే అమ్మాలని వచ్చాడు. ఎన్నో కష్టాలు, కన్నీళ్లతో రక్తతర్పణమైన ఈ నేల పోరాటాలకు చిహ్నంగా చరిత్రలో నిలిచిపోతుంది.